లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులు దానియేల్ గారు 1961 సంవత్సరం మార్చి 15వ తేదీన చేసిన ప్రసంగం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనము. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఇశ్రాయేలులో 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. దేశంలో కరువు ఉన్నది మరియు ఆహార కొరత చాలా బాధకరముగా ఉన్నది. తన ఆహారం కొరకు ఏలియా ఏం చేశాడు? ఇతర ప్రాంతముల నుండి అతడు ఆహారమును దిగుమతి చేసుకున్నాడా? అది పరిష్కారం కాదు. అతడు బయలు ప్రవక్తలను వారి విగ్రహములను నాశనం చేశాడు. అతడు ప్రజలను నిజదేవుడైన యెహోవా యొద్దకు తీసుకుని వచ్చాడు. బయలు కాదు, యెహోవాయే దేవుడని ప్రజలు అంగీకరించినట్లు అతడు సత్యము ప్రదర్శించబడినట్లు చేశాడు. దేశంలో విగ్రహారాధన వ్యాపింపచేయు అబద్ధ ప్రవక్తలను అతడు నాశనం చేశాడు. వారు యెజబెలు రాణి ద్వారా బలపరచబడినారు. తరువాత అతడు నమ్మకముగా ఆసక్తితో ప్రార్థించాడు. పాపము తొలగించబడినది కాబట్టి దేవుడు జవాబిస్తాడని అతడు నిశ్చయంతో ఉన్నాడు. అక్కడ కొంత ఆలస్యం ఉన్నప్పటికీ దేవుని వాక్యానుసారముగా జవాబు వచ్చునని అతనికి తెలియను. దేవుడు తప్పక జవాబు ఇవ్వాలి. ఏలియా ఆసక్తితో ప్రార్థించాడు. తన నిబంధనకు వ్యతిరేకముగా తానే దేవుడు వెళ్ళలేడు. ఏలియా సేవకుడు ఒక మనిషి హస్తమంత చిన్న మేఘమును ఆకాశములో చూచాడు. కుండపోత వర్షం వస్తుందని ఏలియాకు తెలియను. అది వచ్చింది. పాపము కారణమున ప్రకృతి మూలుగుచున్నది. మన అధికారులు పూర్తిగా అబద్ధాలు, లంచాలతో నిండి ఉన్నారు. పేదలు అణచివేయబడినారు. కాబట్టి మన వైద్యశాలల్లో ఎంతో అన్యాయం జరుగుచున్నది. ఇండియాలో ఎంతో అవినీతిపరుడైన మనిషి తాను కూడా ఒక పరిశుద్ధుడినని తలంచుకుంటాడు. ఒక విగ్రహారాధన దేశము వర్ధిల్లలేదు. దేవుని యొక్క నిబంధనను గూర్చి ప్రజలకు తెలియజేయము, ఆయన ప్రజలు ఎన్నడూ సిగ్గుపడరు అని దేవుడు చెప్పుచున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 28 నుంచి 30వ వచనం వరకు. నేను మీ పితరులకిచ్చిన దేశములో మీరు నివసించెదరు. మీరు నా జనులైందురు, నేను మీ దేవుడినైందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానీయక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. అన్యజనుల్లో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండునట్లు చెట్ల ఫలములను, భూమి పంటను నేను విస్తరింపజేసేదను. నశించిన కుటుంబములను, సంఘములను మరియు దేశములను కట్టుటకు దేవుడు ఆశతో ఉన్నాడు. 17 సంవత్సరముల క్రిందట ఆంధ్రప్రదేశ్లోని ఆకివీడు అనే స్థలంలో మేము కూటములు ఏర్పాటు చేశాం. మేము ప్రజలకు దేవుని వాక్యాన్ని అందించాం. అన్నిటికంటే ఎక్కువగా ఒక హయ్యర్ గ్రేడ్ ఉపాధ్యాయుడు మారుమనసు పొందాడు. అతడు ప్రభువును సేవించుట ప్రారంభించాడు. తరువాత సంవత్సరమున బోధించుటకు అతడు మమ్మలను ఆహ్వానించాడు. అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలను ఆహ్వానించున్నానని అతడు చెప్పాడు. మేము అక్కడికి వెళ్ళాము. దాదాపు 300 మంది దేవుని వాక్యాన్ని వినడానికి అక్కడ కూడి ఉన్నారు. చెట్ల క్రింద కూటములు ఏర్పాటు చేయబడినవి. ప్రతి సంవత్సరము అక్కడికి వెళ్ళి బోధించుట మేము ప్రారంభించాము. ఆ ఉపాధ్యాయుని నాయకత్వం క్రింద మార్పు చెందిన వారు స్థిరముగా ఉండి సంవత్సరం అంతా పనిచేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ప్రజల సంఖ్య 3000. చాలామంది ప్రజలు స్వస్థపరచబడినారు మరియు చాలామంది మంచి జీవితములను అనుభవిస్తూ ఉన్నారు. రోగులకు మరియు పేదలకు సువార్త ప్రకటించుము. కేవలము సుఖవంతమైన దాన్ని మనం వెదక్కుందుముగాక. విద్యావంతులు మరియు ఈ తరమునకు చెందిన ప్రజలు సువార్త వ్యాపకమునకు వారి చిన్న వ్రేలునైన్ను ఎత్తుటకు ఇష్టపడరు. అది సరియైంది కాదు. మానవ పాపము క్రింద ప్రకృతి మూల్గుచున్నది. దేవుడు మానవ హృదయమును మరియు ప్రకృతిని విడుదల చేయగోరుచున్నాడు. ప్రకృతి మీద మనుష్యుని ప్రభువుగా చేయాలని దేవుడు కోరుచున్నాడు.